హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. నేను ఈ రోజు ఏపీ డిఎస్సి కి సంబంధించిన అలాగే బీఈడి చదువుతున్న వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది ఉపయోగకరంగానే ఉంటుందండి. వాళ్ళకి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ లోని ఆలోచన సాధనాల గురించి చెప్తున్నానండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. చైల్డ్ డెవలప్మెంట్ లోని నేను ఆల్రెడీ చైల్డ్ డెవలప్మెంట్ లోని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీరు కానీ ఒకసారి నా ఛానల్ కానీ చెక్ చేస్తే ముందు వీడియోస్ లో అన్ని చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించినవి టాపిక్స్ అన్ని ఉంటాయండి. అలాగే మోడల్ పేపర్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, తెలుగుకి సంబంధించినవి ఉంటాయి, సోషల్ మెథడాలజీకి సంబంధించినవి కూడా ఉంటాయండి. అయితే ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఆలోచన సాధనాలు ఎన్ని రకాలు? ఆలోచన సాధనాలు అన్నవి 5 రకాలండి. ఒకటి ప్రత్యక్ష మానసికానుభూతి, ప్రతిమలు, భావనలు, చిహ్నాలు, సంకేతాలు, భాష. అయితే ఈ ప్రత్యక్ష మానసికానుభూతి అంటే ఏంటి మనం తెలుసుకుందాం. పెర్సెప్ట్స్ అంశాన్ని, ఉద్దీపనను జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించడం అన్నది ప్రత్యక్షం అవుతుందండి. ఇది కలిగించే అనుభూతే ప్రత్యక్ష మానసిక అనుభూతి అవుతుందన్నమాట. చూడండి, మనం చూసిన లేదా జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన అంశాలు మనకి నిత్యం కళ్ళెదుటైతే ఉండవండి, నిజమే కదా. అయితే వాటికి సంబంధించిన స్మృతి ప్రతిమల రూపంలో, ప్రతిమలు అంటే ఏంటి? ఇమేజెస్ రూపంలో ఉండడం వల్ల ఆలోచన అన్నది రేకెత్తిస్తుందండి. ఇది ప్రత్యక్ష మానసికానుభూతి అంటే. నెక్స్ట్ వన్ ప్రతిమలు అంటే ఇమేజెస్ అంటే ఏంటో తెలుసుకుందాము. మనం విన్న, చూసిన, భావించిన అంశాలు మానసిక చిత్రాలుగా ఏర్పడితే వాటినే ప్రతిమలని అంటారండి. అంటే మనం చూసినవి, విన్నవి, భావించినవి ఇవన్నీ కూడా ప్రతిమలేనండి. ఇవి నిజమైన వస్తువులకు, అనుభవాలకు, చర్యలకు ప్రతీకలుగా ఉంటాయన్నమాట ఈ ఇమేజెస్ అన్నవి. నెక్స్ట్ వన్ భావనలు అండి. భావనలు అంటే కాన్సెప్ట్స్. వస్తువులకు, అంశాలకు సంబంధించిన గుణాలను జనరలైజేషన్ చేయడం అన్నమాట. అంటే సాధారణీకరించడం అంటారు చూడండి. అంటే జనరలైజేషన్ చేయడం. జనరలైజేషన్ చేసినప్పుడు అంటే సాధారణీకరణ చేసినప్పుడు ఏర్పడే మానసిక రూపాలే భావనలండి. జనరలైజేషన్ చేసినప్పుడు ఏర్పడే మానసిక రూపాలే భావనలు. తర్వాత చిహ్నాలు, సంకేతాలు, సింబల్స్ అండ్ సైన్స్ అన్నమాట. ఇది సింబల్స్, సైన్స్. ఉదాహరణలు ఏంటి అంటే గణితంలో చిహ్నాలు ఉంటాయి. అలాగే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ లో కూడా మనకి, అలాగే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ట్రాఫిక్ లోని సంకేతాలు అన్నవి కనబడతాయి కదండి. ఇవే దీనికి ఉదాహరణలు అన్నమాట. గణితంలో ఉన్నవి చిహ్నాలు, మనం రోజు ట్రాఫిక్ లో చూసుకుంటాం కదా సంకేతాలు, అవి దీనికి ఉదాహరణలు. అయితే చిహ్నాలు అన్నవి అమూర్తమైన భావనలను కలుగజేస్తే, సంకేతాలు అన్నవి భౌతిక ప్రపంచానికి సంబంధించినవిగా ఉంటాయండి. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ భాష అంటే లాంగ్వేజ్. అర్థవంతమైన వాక్యాల సమూహమే భాష అండి. భాష అనేది మన ఆలోచనలకు స్థిరమైన రూపాన్ని ఇస్తూ ఆలోచనలు వ్యాప్తి చెందడానికి, సజీవంగా నిలిచి ఉండడానికి కూడా సహకరిస్తుందండి భాష. ఇది ఆలోచన సాధనాలు. ఈరోజు మన టాపిక్ ఇదండి. నేను ఈ ఆలోచనలు ఎన్ని రకాలు అన్న వీడియో కూడా ముందు వీడియోలో చేశానండి. ఒకసారి ఛానల్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. లేదంటే ఆ వీడియోస్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏపీ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అలాగే బీఈడి చేస్తున్న వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.